సూర్య అంటే మాస్. కానీ ఈసారి ఆ మాస్‌ని ఎమోషన్స్‌తో మిక్స్ చేసి చూపించిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ సూర్య మాస్ మూవీ. ఇది యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్, లవ్ అండ్ డ్రీమ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే సినిమా. కథలో సూర్య ఒక ఇంటర్నేషనల్ షూటర్. ఆయన సంజయ్ విశ్వనాథ్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ కంటే ఎమోషనల్ సీన్స్ లో చూపించిన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ వచ్చినప్పుడు సూర్య కంప్లీట్లీ క్యారీస్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఇక మమితా బైజు గురించి చెప్పాలంటే ఈజ్ ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనొచ్చు మా. సూర్య అండ్ మమితా బైజు కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. ఎర్లీ ఆడియన్స్ రియాక్షన్ లో కూడా మమితా బైజు పర్ఫార్మెన్స్ కి ప్రత్యేకంగా విజిల్స్ వచ్చాయి. డైరెక్టర్ వెంకీ అత్లూరి మరోసారి తన స్ట్రెంత్ ఏంటో చూపించాడు మా. ఫ్యామిలీ రిలేషన్షిప్స్, లవ్, అంబిషన్స్ ఈ మూడు ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి మంచి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే క్యూట్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. కామెడీ కూడా ఫోర్స్డ్ గా కాకుండా సబ్టిల్ గా వర్క్ అయింది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ కి తను కొట్టిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్క్ అయింది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎక్కువ స్ట్రెచ్ అయినట్టు, కొన్ని పోర్షన్స్ డ్రాగ్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ వైపు స్క్రీన్ ప్లే కొంచెం రష్డ్ గా అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే విశ్వనాథ్ అండ్ సన్స్ ఈజ్ ఏ క్లీన్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఏ స్ట్రాంగ్ సూర్య పర్ఫార్మెన్స్. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రిలేషన్షిప్స్ అండ్ ఫీల్ గుడ్ సినిమా ఇష్టపడే వాళ్ళకు మాత్రం సినిమా డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5 మా. సింపుల్ స్టోరీ బట్ ఎమోషనల్ నరేషన్.